మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనకి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి. అదేవిధంగా జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు సహజంగా మనం చెప్పుకునేది ఉగాదితోనే చెప్పుకుంటాం ఇప్పుడు కూడా. కానీ చాలామంది ప్రేక్షకులు ఏంటంటే, సార్ జనవరి టు డిసెంబర్ కూడా చెప్పండి, మాకు ఒక ఇయర్ స్టార్టింగ్ అలవాటు అయిపోయింది కదా జనవరి నుంచి. కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏదైనా గ్రహాలు మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పుల పరంగా మేము ప్లానింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. దసరాకి మనకి ఉగాదికి ఎలాగో చెప్తారు మీరు 3-4 నెలల తర్వాత మళ్ళీ. కాకపోతే ఇప్పుడు ఒకసారి చెప్పండి, చాలామంది వాట్సాప్లో పెట్టడం వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ అసలు ఏం మారుతున్నాయి, ఏవి వక్రగతిలోకి వెళ్తున్నాయి అనేటువంటి దాని సంబంధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటివి అవకాశాలు అందిపుంచుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ నవరాత్రుల్లో ఏ దేవతని రెగ్యులర్గా పూజిస్తే మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడగలుగుతారు, ఏ రాశి ఏ లగ్నం వారు, లగ్నం తెలిసే లగ్నము, రాశి తెలిసేవారు రాశి వారు, ఎవరిని ప్రార్థిస్తే ఎవరిని పూజిస్తే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. ఎందుకంటే ఉపాసన అంటూ ఉంటారు. అంటే ఉపాసన ఏం చేస్తుందంటే పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. పంచమం యాక్టివేషన్ అయితే మనకేమవుతుంది, షష్టమ స్థానం తగ్గుతుంది. షష్టమం అంటే రుణ రోగ శత్రువులు, ఇవే కదండి మనం బాధపడేది. కాబట్టి ఏ లగ్నం వారు, లగ్నం తెలిస్తే లగ్నము, రాశి తెలిస్తే రాశి వారు ఈ నవరాత్రుల్లో ఏ దేవతని ఎక్కువగా ఉపాసించాలి. నవరాత్రులు ఉపాసిస్తాం ఒక్కొక్క దేవతని, కానీ ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటుందని దేవి భాగవతంలో చెప్పబడింది. కాబట్టి ఎవరు దేని చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ యొక్క సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ మాసంలో ఈ నవరాత్రుల్లో ఏ దేవతా స్వరూపాన్ని చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవతా స్వరూపాన్ని కనుక మీరు అమ్మవారి యొక్క స్వరూపాన్ని, ఏ అవతారాన్ని మీరు ఎక్కువగా ధ్యానిస్తే రుణ రోగ శత్రు భయాల నుంచి జీవితం ఆనందమయంగా చేసుకుంటారు. అదేవిధంగా గ్రహాలు మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ గురువు మారుతున్నాడు. అదేవిధంగా రాహుకేతులు ఆల్రెడీ నవంబర్ మాసంలో మనకు మారిపోయారు 2023 నవంబర్లో. అయితే ఈ 2024లో ఈ వృషభం వారికి 5లో కేతువు, లాభంలో రాహువు, అంటే పంచమ స్థానంలో కేతువు, లాభంలో రాహువు. అదేవిధంగా 2వ తేదీ 5వ నెల 2024వ తేదీ నుంచి గురువు మీ రాశిలోకి ఎంటర్ అయి 10/10/2024లో వక్రగతి చెందుతున్నాడు. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి 6వ నెలలో 30వ తేదీ 6వ నెల 2024వ తేదీ వక్రిస్తున్నాడు. దశమంలో ఉన్న శని భాగ్యంలోకి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వృషభ లగ్నము ఆరు వృషభ రాశి వారికి ఏం జరగబోతుంది అనే విషయం, అదేవిధంగా మీరు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా గురువుని కనుక మనం చూసుకున్నట్లయితే గురుగ్రహము మీకు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, వివాహ సంబంధించినటువంటి విషయాలు, పార్ట్నర్స్తో ఏదైతే మీరు చక్కగా ముందుకు వెళ్ళాలనుకునేటువంటి విషయాల్ని ఇది సపోర్ట్ చేస్తుంది మీకు. అంటే వివాహం అవ్వట్లేదండి, ఏమీ బాధపడకండి. ఈ సంవత్సరం మీకు వివాహ యోగాన్ని కలిగించడానికి గురువు రాశిలోకి వచ్చి సప్తమాన్ని వీక్షిస్తున్నాడు. అదేవిధంగా సప్తమం అంటే పార్ట్నర్సు, సమాజము, జీవిత భాగస్వామి,
వీటినన్నిటిని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఎందుకంటే మనకి ఈ యొక్క గురువు 2వ తేదీ 5వ నెల 2024వ తేదీ మారితే రాశిలోకి వస్తే 10/10/2024 వరకు ఉన్నాడు. అంటే ఏంటి, మీకు ఉన్నటువంటి టైం 5వ నెల నుంచి 10వ నెల మధ్యలో ఉంది కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి. పరుచుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క గురువు మేషంలో ఉన్నంతసేపు మాత్రం, అంటే 2వ తేదీ 5వ నెల వరకు మాత్రం కాస్త ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులను ఇస్తూ ఉంటాడు. ఎందుకు అంటే శని భగవానుడు కూడా మనకి వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు ఆయన అంటే 30వ తేదీ 6వ నెల 2024. ఎప్పుడైతే ఈ శని మారడము, గురువు మేషంలో ఉండడము, ఈ గ్రహస్థితి మీకు ఏం చెప్తుంది అంటే మీరు కరెక్ట్గా ప్లానెడ్గా ఉండండి, నాకు ఇప్పుడు మార్పు రాబోతుంది. ఆ మార్పుని మీరు సడన్గా తీసేయడము, సడన్గా లే ఆఫ్ రావడము కాకుండా మీరు ఇంకా దేంట్లోకి వెళ్తే మీరు చక్కటి ఫలితాలు వస్తాయి, దాంట్లోకి వెళ్తూ ఉండండి. అయితే ఇక్కడ మీరు శని మరియు గురువే కాకుండా రాహుకేతువులు కూడా మారున్నారు. ఏంటి, నవంబర్ వరకు తులలో ఉన్నటువంటి కేతువు పంచమంలోకి వచ్చాడు. అంటే మీకు మీ రాశి నుంచి పంచమ స్థానం కన్యలోకి వచ్చాడు. ఆలోచన సంబంధించినటువంటి విషయంలో కవులకి, కళాకారులకి, రైటర్స్కి అద్భుతం పంచమంలో కేతువు ఉన్నందుకు. కానీ నార్మల్ పీపుల్కి మాత్రం నిర్ణయాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు కొంత జాగ్రత్త వహించాలి. పంచమకేతువు కదా. కాబట్టి ఈ పంచమకేతువు ఏ ఆరాధన చేసుకుంటే మంచి, సహజంగా తీసుకుంటే గణపతిని ఆరాధన చేసుకోవాలి. లాభంలో రాహు చాలా అద్భుతం, అన్ని విషయాల్లో ధైర్యంగా లాభాన్ని ఇస్తాడు ధైర్యం చేయడం వల్ల. మరి ఈ నవరాత్రుల్లో పంచమకేతు ఉన్నందుకు నవరాత్రి మొత్తము కూడా చేయవలసిన ఆరాధన ఏమిటి? మీరు ఈ 2024లో ఎక్కడా కూడా తెలిసో తెలియకో తొందరపాటులో ఒక నిర్ణయం తీసేసుకుంటాం. అర్రే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఇరుక్కుపోయాను, ఇక్కడంతా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందనో లేకపోతే ఏమిటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి స్థితి రాకుండా సరస్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక మీరు పొందారు అంటే ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఆలోచన విధానంలో పక్కకి పోకుండా ఉండగలుగుతారు. కాబట్టి సంతాన సంబంధించిన విషయాల్లోని, ఆలోచన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విషయాలు అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఏమండి నాకు రాశి తెలియదు, లగ్నము తెలియదు, నక్షత్రము తెలియదు, అలాంటప్పుడు నేను ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి 2-3 విధానాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. మీ పేరు ఉంటుంది, మీ పేరు చానే అక్షరంతో చూచే చోళ అశ్విని అలా తీసుకోవచ్చు. లీలు లేలో భరణి అంటే లక్ష్మణ్, చందన్ లేదా చందన అలా కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా కూడా తీసుకొని మీది మేషరాశనో మేషలగ్నం అనుకొని తీసుకోండి. రెండవది, అసలు నాకు ఆ పద్ధతి కూడా తెలియదండి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఆ దేవతా సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపాన్ని స్మరించుకుంటూ చాలా సింపుల్గా మీరు నామస్మరణ చేసుకోవచ్చు. అంటే ఎలాగా, మొట్టమొదటి మనకి నామాల్లో ఏమిటి, బాల అంటే ఓం బాలాదేవితాయి నమః, బాలా 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 అనుకున్నా కూడా సరిపోతుంది ఫస్ట్ మొదటి రోజు. రెండవది గాయత్రి, ఓం గాయత్రీ దేవి అయి నమః అనుకోవచ్చు. అంటే నేను పెద్ద పెద్ద బీజాక్షరాలు నేను పలకనేనండి, నేను ఏం చేయాలి, నాకు సరిగ్గా పలకడం రాదు. నాకు చాలామందికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల కూడా తెలియదు, లేదా గురువుల నుంచి ఎటువంటి ఉపదేశాలు ఉండవు, అప్పటి వరకు ఏమీ తెలియదు. కానీ ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా మూడో అవతారం మనకేంటి, అన్నపూర్ణ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది మూడో రోజు. నాలుగవది మనకి మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ధనానికి ఇబ్బంది ఉందండి, నాకు ఏమీ తెలియదు, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనుకోండి. సంతానానికి ఇబ్బంది లేనట్లయితే, ఆయుష్కి ఇబ్బంది ఉంది లేనట్లయితే, నాలో తెలియని ఒక చిన్నతనం ఉంది, ఓం బాలాదేవి అయి నమః అనుకోండి. లేదు నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఈ సంవత్సరం నుంచైనా నాకు బాగుండాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వరూపం గాయత్రి, ఓం గాయత్రీదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా నాకు మానసికమైన రుగ్మతలు ఉన్నాయి అన్నప్పుడు బాలని లేదా మన అన్నపూర్ణాదేవిని చేసుకోవచ్చు. ఈ రకంగా 4 రోజుల తర్వాత ఐదవది ఏమిటి అంటే చండి.
చాలామంది చూడండి, నాకు ఏలినాటి శని ఉందంటున్నారండి, లేదా శని మహర్దశ నడుస్తుంది అంటున్నారు, శని సంబంధించిన దోషాలు పోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి అంటూ ఉంటారు. చండీ చేసుకోండి. అంటే ఏమిటి, మీకున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ప్రతిదీ ఆలస్యం అవుతుంది, చండీ చేసుకోండి. ఓం చండీ దేవి అయి నమః, ఓం చండీ 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 అని కూడా అనుకోవచ్చు, ఓం చండీ దేవతాయై నమః అనుకోవచ్చు, అమ్మా చండీ మాత అనుకోవచ్చు, సరిపోతుంది. అమ్మా చండీ అమ్మా చండీ అమ్మా చండీ అనుకోండి, సరిపోతుంది. మీరు బీజాక్షరాలే ఖచ్చితంగా పలకాలి అనేం లేదు, మీలో భక్తి ఉండడం చాలా ప్రధానమైనటువంటి అంశము. అదేవిధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంటారు, లేదా కొంతమందికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, వాళ్ళ పిల్లలకి సరిగ్గా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఓం సరస్వతీదేవి నమః అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలని కానీ, బీజాక్షరాలు రావాలని కానీ శ్లోకాలు చదవలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి స్థితిగతులు అలా ఉన్నాయి, మారిపోతుంది కాలం మనకి. కాబట్టి ఓం సరస్వతీదేవి నమః, లేదా సరస్వతి శ్లోకం వచ్చండి చేసుకోండి 9 రోజులు. లేదా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అయ్యో మనం నడవట్లేదు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి, చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పే వాళ్ళది నడుస్తుంది. అదేవిధంగా మనకి ఈ 7వ అవతారం కనుక తీసుకున్నట్లయితే లలిత అమ్మవారి ఇది కనుక చూసుకున్నట్లయితే మనము ఎవరికైనా కూడా చూడండి, నేను ప్రశాంతంగా లేనండి, నేను ఆనందంగా లేనండి, నాలో ఏదో తెలియని సెన్సిటివ్గా ఉండేటువంటి, నాలో సెన్సిటివ్నెస్ లేదనో, లేకపోతే సెన్సిటివ్గా ఉండి ఇబ్బంది పడుతున్నానో, లేకపోతే నాకు ఆనందంగా ఉండాలి అని చాలామంది నాకు తెలియని మనసులో కానీ బుద్ధిలో కానీ అనేక విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. త్రిపుర సుందరి అమ్మవారి యొక్క నామం అంటే లలిత అమ్మవారిని చేసుకోవచ్చు, ఓం లలితాదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, ఏదో జరిగిపోతుంది, నాకేదో జరగనుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఉంటుంది, అసలు ఏమీ జరగదు, అక్కడ తాడుని చూసి పాము అని భ్రమపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దుర్గా చేసుకోవాలి ఈ 9 రోజులు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆఖరిగా మనకి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి. మహిషాసురమర్దిని ఏంటంటే, యమబాధలు ఉన్నాయండి, నాకేదో గండం ఉందండి అని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వారు, లేదా రాజ్యాన్ని దక్కించుకోవాలనుకునేటువంటి వారు రాజరాజేశ్వరిని చేయొచ్చు. అంటే ఏమిటి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ 9 రోజులు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. లేదండి నాకేదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే ఇంకోటి ఏదో అని భయపడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి వారు మహిషాసురమర్దిని చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ 9 రోజులు కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఏమిటి, నాకేమీ తెలియదు కానీ నా ప్రాబ్లం ఇదే అనుకునేటువంటి వారు, లేదు నాకు మీరు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోండి. బాల, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గాయత్రి, అన్నపూర్ణ, ఇలా వరుసగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి కలిగే సందేహాలు ఏంటంటే, ఏమండి మనకి నైవేద్యాలు చెప్తుంటారు, రంగు వస్త్రం చెప్తుంటారు, ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ చేయగలమా, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ చీర నేను తేయలేను, ఆ రంగు చీరనే నేను తేయలేను, అంత నైవేద్యం నేను ఉండలేను, ఎక్కడా కూడా అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ నువ్వు ఇదే చేయలేకపోతే నేను నిన్ను కరుణించను అనేటువంటిది లేదు. మనం భగవద్గీత చదువుకున్నాం కదా, అందులో ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భక్తితో ఫలమైనను అంటే చిన్న పండు, పుష్పమైనను, పుష్పం ఒక పువ్వు దొరకదా మీకు, వీధిలోకి వెళ్తే ఏదైనా ఒక దగ్గర ఉంటుంది, ఒక పువ్వు ఇవ్వండి అమ్మా అంటే ఎవరైనా ఇస్తారు. పత్రమైనను ఆకు, ఉదకమైన నీటి చుక్క దొరకకుండా ఎవరు ఉంటారుగా. ఇలా ఫలాపేక్ష రహితంగా అంటే ఏమిటి, ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎలా పెడుతుంది అన్నం, ఏమి ఆశించదు, వీడికి ముద్ద పెడుతున్నందుకు నాకేదో వీడు ఇవ్వాలనుకోదు, సేపు ప్రేమగా పెడుతుంది, వీడు తింటే బాగుందని పెడుతుంది. అలా చిన్నపిల్లవాడికి తల్లి ఎలాగైతే ప్రేమగా పెడుతుందో ఆ రకంగా మీరు కనుక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మీరు కేవలం నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదైనా సరే సమర్పించినట్లయితే, అందులో ప్రధానంగా ఏమీ నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి అనుకునేటువంటి వారు బెల్లము సమర్పించవచ్చు. ఎందుకంటే బెల్లానికి దోషము లేదని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అంటే నేను అనేది ఏంటంటే, మరీ అంటే చాలా దీనస్థితిలో ఉన్నానండి, ఇంకేం నేను నవరాత్రులు చేస్తాను అనుకునే వారికి కూడా నేను చెప్తున్నటువంటి అంశం ఇది.
మంత్రాలు రావండి, ఇవి చేసుకోండి. నాకేమీ తెలియదండి, ఇది చేసుకోండి. నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నేను చెప్పినటువంటిది చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే మీరు ఎక్కడా కూడా మైండ్లో నేను చాలా చేశాను అంతకుముందు, నాకే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు, ఇది అందరూ చేసే మిస్టేక్. చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు, చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు అనుకుంటారు. ఏమవుతుంది, మీ మైండ్ ఓహో ఇతను లేదా ఈమె ఎన్ని చేసినా ఈమెకేమీ ఫలితం కలగకూడదు అనే దాంట్లోనే ఉందేమో అని చెప్పని ప్రకృతి అలా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతే అమ్మవారు కాబట్టి ఇవి చెయ్యండి. ఇవి చేస్తూ ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే ఫలితాలు చెప్పాము, ఈ సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాల్లో ఫలానా గ్రహం అని చెప్పాను కదా, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేయండి, సరిపోతుంది. మీరేమీ లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రహాలు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, భగవత్ స్వరూపం కానివ్వండి, అవి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే మీరు భక్తిగా ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళకేం తక్కువ కాదు. కాబట్టి భక్తిగా చేయండి. ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు మీరు చేసేటువంటి సాధన ఎంత గొప్పదంటే మనకి అమ్మవారే స్వయంగా చెప్పింది, ఎవరైతే నా యొక్క భక్తుడుగా అవుతాడో అతని యొక్క తల రాతని తిరిగి రాయమని బ్రహ్మకి చెప్పింది. దేవి భాగవతంలో ఉంటుంది, కావాలని చదువుకోండి. అంటే ఏమిటి, మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాము, నా రాత ఇంతే అని చెప్పి భయపడాల్సిన పని లేదు. అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇప్పుడున్నటువంటి బాధల నుంచి బయటపడి గొప్ప యోగాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.